హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, స్క్వేర్ ప్లాస్టిక్ మిర్రర్స్, పింక్ అండ్ గోల్డ్ కట్ బీడ్స్, 3 mm 2 mm బంచ్ బీడ్స్, సిల్క్ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మిర్రర్స్ని స్టిక్ చేస్తున్నాను. ఈ మిర్రర్స్ డ్రై అయ్యేలోపు మనం బార్డర్లో పింక్ కలర్ కట్ బీడ్స్తో లోడ్ స్టిచ్ మాదిరిగా స్టిచ్ చేసుకోవాలి. నేను 4 కట్ బీడ్స్ తీసుకుంటూ లోడ్ స్టిచ్ అనేది చేస్తున్నాను. లోడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మిర్రర్స్ చుట్టూ గోల్డ్ కలర్ కట్ బీడ్స్ని బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిర్రర్స్కి కట్ బీడ్స్ బార్డర్లా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి గ్యాప్స్లో కింద మీద కూడా 3 mm బంచ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత పైన లీవ్స్కి మనము పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. జస్ట్ 3 లేదా 4 టైమ్స్ లోడ్ రింగ్స్ వేస్తే సరిపోతుంది. లెఫ్ట్ రైట్ మధ్యలో కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి లోడ్ స్టిచ్ మాదిరిగా.
ఇలా అన్ని లీవ్స్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి బార్డర్ లాగా జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. లీవ్స్‌కి బార్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా స్టిచ్ చేసుకున్న లోడ్ స్టిచ్‌కి కూడా లోపల సైడ్ ఒకసారి, అవుట్ సైడ్ అంటే మనం కట్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా! ఇటు సైడ్ ఏమో 2 టైమ్స్ జరీ థ్రెడ్‌తో చైన్ స్టిచ్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్‌గా మనము ఈ లీవ్స్‌కి టాప్ సైడ్‌లో 2 బంచ్ బీడ్‌ని సింగిల్ బీడ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్‌కి బార్డర్ లాగా స్టిచ్ చేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.